రాధాకృష్ణుడి ఫోటో ఈ దిశలో పెట్టుకున్నారంటే మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. కలహాలు లేని ప్రశాంతమైన దాంపత్య జీవితం కావాలంటే మీ బెడ్రూమ్లో రాధాకృష్ణుడి ఫోటో పెట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ ఫోటో ఏ దిశలో పెట్టుకోవాలి, ఇది ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. అచంచలమైన ప్రేమకు రాధాకృష్ణులు చిహ్నంగా భావిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం, ప్రేమ పెరగడం కోసం పడక గదిలో రాధాకృష్ణ ఫోటో పెట్టుకోవచ్చు. వాస్తు ప్రకారం ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసం, వైవాహిక జీవితంలో ఇబ్బందులను అధిగమించేందుకు, ఇంట్లో సుఖశాంతులు పొందటం కోసం దేవుళ్ళ చిత్రపటాలను పెట్టుకుంటారు. దేవుళ్ళ విగ్రహాలు లేదా చిత్రపటాలు పెట్టుకునేందుకు సరైన వాస్తు నియమాలు పాటించాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ రెట్టింపు అయ్యేందుకు, దాంపత్య జీవితం సాఫీగా సాగిపోయేందుకు రాధాకృష్ణుని చిత్రాన్ని ఇంట్లోని ఏ దిశలో పెట్టుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. రాధాకృష్ణుడి ప్రేమ, అంకితభావం, త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. అటువంటి పవిత్రమైన ఈ ఫోటో మీరు పడక గదిలో పెట్టుకోవచ్చు. సాధారణంగా బెడ్రూముల్లో ఎటువంటి దేవుని విగ్రహాలు ఉంచకూడదు. కానీ పడక గదిలో మాత్రం రాధాకృష్ణుని చిత్రాన్ని పెట్టుకోవచ్చు. ఇది ఉండటం వల్ల వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. దాంపత్య జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. రాధాకృష్ణుడి పెయింటింగ్ గదిలో పెట్టుకోవడం అనేక వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ దిశ ముఖ్యం. రాధాకృష్ణుడి చిత్రపటాన్ని ఈశాన్య దిశలో ఉంచడం చాలా శుభప్రదం. భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవలు సద్దుమణుగుతాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. అయితే పడక గదిలో బాత్రూమ్ గోడ మీద మాత్రం పెట్టుకోకూడదు. అయితే ఈ ఫోటోకు పూజలు చెయ్యకూడదు. రాధాకృష్ణుడి ఫోటోలో వాళ్ళిద్దరూ తప్ప వేరే దేవతలు, గోపికలు ఉండకూడదనే విషయం గుర్తుంచుకోవాలి. రాధాకృష్ణుడి ఫోటో వైపు మీరు పాదాలు పెట్టి నిద్రించకూడదు. ఇలా చేస్తే ఇంట్లో పేదరికం వస్తుందని అంటారు. కొత్తగా పెళ్ళయిన జంట తమ బెడ్రూముల్లో ఈ పెయింటింగ్ వేలాడదీస్తే వైవాహిక జీవితంలో మీకు అపారమైన అదృష్టాన్ని తీసుకువస్తుంది. రాధాకృష్ణుడు ఇద్దరూ స్వయంగా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అవతారాలు. ఈ చిత్రాన్ని వేలాడదీయడం వల్ల జంటల మధ్య ప్రేమ పెరుగుతుంది. వైవాహిక జీవితంలో విభేదాలు తొలగిపోతాయి. అదే అవివాహిత స్త్రీ లేదా పురుషుడు ఈ చిత్రపటాన్ని పెట్టుకుంటే మీకు ఆదర్శవంతమైన జీవిత భాగస్వామి వస్తుంది. గర్భిణీలు అయితే ఈ ఫోటో పెట్టుకోండి. గర్భిణీలు వీలైనంత వరకు చిన్నపిల్లల ఫోటోలు చూడాలని చెప్తారు. అందుకే వీరి బెడ్రూముల్లో చిన్ని కన్నయ్య ఫోటో పెట్టుకోవచ్చు. ఈ ఫోటోను నిరంతరం చూస్తూ ఉండటం వల్ల మనసు సంతోషంగా ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి. గీతను బోధిస్తున్న ఫోటో. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధిస్తున్నట్టుగా ఉన్న చిత్రపటం కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ ఫోటోని ఇంట్లో ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఉద్యోగం, వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలు అధిగమించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇంట్లో సంతోషం, శ్రేయస్సు నిలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది.